ఏంటమ్మా? అది అది చెప్పరా. మరేమో అది నేను తప్పు చేశానమ్మా. తప్ప ఏంటి నాన్న అది? నీకు చెప్పకుండా నేను ఆడుకోవడానికి నీ కృష్ణుడి బొమ్మ తీసుకెళ్ళానమ్మా. లాభం లేదు. వెన్నుముకకు గట్టిగా దెబ్బ తగలడంతో తల తప్ప శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. మాట కూడా అంత స్పష్టంగా లేదు. తను తిరిగి కోలుకోవడం దాదాపుగా అసంభవం. అయ్యో, అలా అనకండి నంబూద్రి గారు. ఇలాంటి వాటిని నయం చేయటంలో మీరు సిద్ధహస్తులని తెలిసి కేరళ నుండి మిమ్మల్ని అదే పనిగా పిలిపించాను. దయచేసి మీరే ఏదో ఒకటి చేసి నా కొడుకుని మామూలు మనిషిని చెయ్యండి నంబూద్రి గారు. మీకు దండం పెడతాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ ఆయుర్వేద వైద్యంలో నాకున్న అనుభవాన్నంతా ఉపయోగించి మీ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తాను. కానీ ఖచ్చితంగా నయమవుతుందని నేను చెప్పలేను.